ఇప్పుడు శిరీష్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ మేము వెంటనే చర్యలు తీసుకున్నాము, తీసుకోకపోతే కనుక తప్పుపట్టండి. సరే, అది డిలే జరిగిందా లేకపోతే సిఐ అక్కడ మాధవి గారి ఎమ్మెల్యే మాధవి గారు ఫోన్ చేస్తే తప్ప కేసు కట్టలేదు అని వస్తున్నటువంటి ఆరోపణల మీద వీఆర్కి పంపించామంటున్నారు. సో ఖచ్చితంగా అక్కడ ల్యాప్సెస్ జరిగినది అర్థమవుతుంది. మొత్తానికి అయితే 15 ఈవినింగ్ జరిగితే 16 కేసు కట్టారు, 15 అరెస్ట్ చేశారు. ఆ పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు. మరి అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వెళుతున్నప్పుడు మీ హయాంలో కన్నా చాలా బెటరే కదా అని చెప్పేసి వాళ్ళు కంపారిజన్కి వస్తున్నారు. మీరైతే ఆ సందర్భంలో కనీసం దాన్ని కన్వీనియంట్గా అడ్రస్ కూడా చేయలేదు. మీరు ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి దారుణాలు జరిగితే మీ ప్రభుత్వంలో, అప్పుడు ప్రభుత్వంలో కనీసంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం లేకపోతే లోకేష్ గారు ట్వీట్ చేయడం వాటిని కూడా ఎద్దేవా చేసే బదులు అసలు మీరేమైనా చేశారా అప్పుడు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇకపోతే గల్లా మాధవి గారి యొక్క పాత్ర, ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పినట్లు కేసు వేస్తే ఆ పోలీసులను లేకపోతే కోర్టులు తేలుస్తాయి. అది వాళ్ళిద్దరి మధ్య వరకు చూద్దాము. ఇక్కడ ప్రభుత్వ పరంగా మీరు శాంతి భద్రతల విషయంలో క్వశ్చన్ చేయొచ్చు. అలాగే పోలీసుల యొక్క చర్యలు ఎలా ఉంటున్నాయి, ఎంత నిర్లిప్తంగా ఉంటున్నారు అనే దాని మీద కూడా ప్రశ్నిద్దాం. మేము కూడా మీతో పాటు ప్రశ్నిస్తాం. కాకపోతే ఏదో అంటారు కదా, గురువింద గింజ అనేది సామెతలు ఇప్పుడు మీకు అప్లై చేస్తున్నారు. ఎలా డిఫెండ్ చేసుకుంటారు? శ్రీకాంత్ గారు ఆడియో చూడండి సార్. మీది మీట్లో ఉందా సార్ ఆడియో? ఒకసారి చూడండి. ఆడియో రావటం సార్, మాట్లాడండి సార్ ఒకసారి ప్లీజ్. సార్ జస్ట్ వెయిట్ చేయండి సార్, మళ్ళీ అది రెస్టోర్ అయిన తర్వాత మీతో మాట్లాడతాను. బాజీ గారు సార్, యువర్ అబ్జర్వేషన్ ఆన్ ద హోల్ ఇష్యూ. సురేష్ గారు, ఉన్న ఇతర ప్యానలిస్టులకి మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అయితే ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు గతంలో గురువిందల వాళ్ళు అలా చేయలేదా, లేకపోతే వీళ్ళు మరి పార్టీలో టీడీపీ అధికార దురహంకారంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా, ఈ అంశాలు పక్కన పెడితే అసలు ఒక మహిళని ఏ సంబంధం ఉండి రమణమూర్తి అతనికి ఏం పని, అతనికి ఏం అర్హత ఉంది? ఆవిడ మోటార్ పెట్టుకుంది ఇంట్లో పంపుకి. మోటార్ పెట్టుకుంటే ఇతనికి ఏమి ప్రాబ్లం? ఇతని స్థాయి ఏంటి? ఇతను ఆ వార్డులో పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. ఉన్నంత మాత్రాన ఆ రకంగా ఆవిడని అడ్డుకోవటం, లేకపోతే నీకేమైనా అదేమన్నా ఇల్లీగల్గా ఆవిడ చేస్తుంటే కనుక మీరు ఒక నైబర్గా కంప్లైంట్ ఇవ్వచ్చు, అంతవరకు మీకు ఉంది. కానీ దాడి చేయటం, ట్రాన్స్జెండర్స్ తీసుకొచ్చి మరీ బయటకు ఈడ్చుకొచ్చి వివస్త్రణ చేసి ఒక మహిళను దాడి చేయటం అనేది అది పార్టీలు ఎవరైనా కావచ్చు కాక అది ఖచ్చితంగా అది నేరం. దీనికి అక్రమంగా ఇంట్లో చొరబడతాం సెక్షన్ 331(6), అట్లాగే మహిళ మర్యాదకు భంగం కలిగించడం సెక్షన్ 74, బిఎన్ఎస్ సెక్షన్ 74, అట్లాగే అవమానకరంగా హింసించటం, మాట్లాడటం బిఎన్ఎస్ సెక్షన్ 79, అట్లాగే గాయపరచటం బిఎన్ఎస్ సెక్షన్ 115, ప్రమాదకర సాధనంతో గాయపరచటం బిఎన్ఎస్ సెక్షన్ 118, ఎక్కువ మంది మూకుమ్మడిగా దాడి చేయటం సెక్షన్ 335. ఇవన్నీ కూడా అప్లై అవుతాయి ఈ జరిగిన సంఘటనలో. ఇక్కడ ఈ అంశాలు సరే, ఏమేమి సెక్షన్లు అప్లై అవుతాయి, ఏం జరిగింది, మరి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు అతను సస్పెండ్ చేయడం చేశారు, మంచిదే. అసలు పోలీసు వ్యవస్థ ఎందుకని నిర్లిప్తంగా ఉంటుంది? కంప్లైంట్ని తీసుకోకపోవడం, ఒక మహిళ మీద దాడి జరిగితే, ఇంటి మీదకి వెళ్ళి దాడి జరిగితే కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవటం అనే పరిస్థితి
ఎందుకు ఆ నిర్లిప్తత, నిర్లక్ష్యం పోలీస్ వ్యవస్థలో ఉందనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇవాళ ఈ కేసులో గుంటూరులో ఈ కేసే కాదండి, గతంలో మొన్న జరిగిన సీదిరి అప్పలరాజు కొడుకు అంశం కానివ్వండి, అంతకుముందు జరిగిన చెదురుమూదురు సంఘటనల విషయంలో కూడా పోలీసుల్ని మరి బతిలాడాల్సి వస్తుంది, తట్టి లేపాల్సి వస్తుంది, నిద్రపోతున్న వ్యవస్థను లేపుతున్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటో మరి, ఎందుకంత బలహీనంగా మరి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మారిందనేది ఇక్కడ అందరూ చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం, చెదురుమదురు సంఘటనలు జరిగిన పోలీసు వాళ్ళు చాలా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. పోలీసు వ్యవస్థని ప్రశ్నించే పరిస్థితి, ప్రజలే ప్రశ్నించే పరిస్థితి ఉంది. మొన్న విజయవాడ లాకప్ డెత్ అంశాల విషయాల్లో కానివ్వండి, పోలీసుల వ్యవస్థ తీరు పట్ల మరి అందరూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసహనంతో ఉన్నారు. మరి ఎందుకని అడ్మినిస్ట్రేషన్ లో అంత బలహీనత ఉంది అనేది సరిదిద్దుకోవాల్సిన అవసరం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేను పర్సనల్ గా అభిప్రాయపడుతున్నానండి. ఇంతేకాదు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, గల్లా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంబటి రాంబాబు గారు కూడా అదే నియోజకవర్గానికి రాబోతున్నట్టుగా వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా చీటికి మాటికి చిన్న చిన్న అంశాలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు రంకిలేసుకుంటా గొడవలకు దిగుతున్నారనేది ప్రజలు చెప్పుకుంటున్నారండి. అక్కడ స్థానిక నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. ఇప్పుడు రాంబాబు గారు సత్తెనపల్లి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వైసీపీ నుంచి మన పశ్చిమ నియోజకవర్గానికి రానున్నారట. అందుకని కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఒక ఘర్షణ వాతావరణం ప్రతి చీటికి మాటికి జరుగుతూ ఉంది. అందులో అంబటి రాంబాబు గారు వైసీపీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మొన్న మధ్య గల్లా మాధవి గారు రాంబాబు గారు చంద్రబాబు గారిని దూషించిన దాంట్లో రాళ్లతోటి మనుషులతో ఇంటి మీద దాడి కూడా చేశారు. ఆ తర్వాత అనేక రకమైన ఒకళ్ళకొక మీద ఒకళ్ళు బూతులు తిట్టుకోవటం, విమర్శించుకోవటం, అలా రకరకాలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది ఒకటే కాదండి, చాలా అంశాల్లో కూడా మనం గతంలో చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఈయన పాగా పెడుతున్నాడని, కాబట్టి ఏంటంటే ఈ ఘర్షణలు తీవ్రంగా మారుతున్నాయని చెప్పేసి అర్థం అవుతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే రాజకీయ వ్యవహారాలు, రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే ఏంటంటే మహిళల పట్ల ఈ రకంగా అవమానకరంగా ఘోరంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. అతను రమణమూర్తికి అర్హత లేదు, రైట్ లేదు. అతను ఒక సామాన్య పౌరుడిగా ఏదన్నా పక్క నైబర్స్ ఎవరన్నా తప్పు చేస్తే ఒక బాధ్యత కలిగిన పౌరుడికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతే తప్పించి దాడులు చేయటం, ఒక పగబట్టినట్టుగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదండి. ఇది ఎవరైనా ఖండించాల్సిన అంశమే. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ ఘటనని ఖండిస్తా ఉన్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అహంకారమైన ధోరణి కూడా అక్కడక్కడ కనిపిస్తా ఉందండి. అది కరెక్ట్ కాదు. అది మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ 3 ఏళ్ళు గడిచిపోయినాయి. మీరు రాబోయే 2 ఏళ్లలో మళ్ళీ అధికారంలో మేమే వస్తామని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రకమైన అహంకారపూరితమైన చిన్న కార్యకర్త చేసినా ఎవరు చేసినా కానీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దాని యొక్క ప్రతికూల ప్రభావాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ అగ్రనాయకత్వం దీన్ని సరిదిద్దుకోవాలి. పార్టీ శ్రేణులు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ఇలాంటి ప్రవర్తనకు దూరంగా ఉంటే మంచిది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము భావిస్తా ఉన్నామండి. ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. అశాంతి ఒక రకమైన చూడండి, ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ జరిగింది ఒక మామూలుగా అయితే మామూలు సంఘటనే, కానీ ఒక మహిళని ఆ రకంగా చేయటం వల్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గుంటూరు సంఘటన సంచలనంగా మారింది. మహిళని వివస్త్రని చేశారు అనే వార్త గుప్పుమని దావానలంగా రాష్ట్రం అంతా వ్యాపించింది. దీని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లాగే మహిళలకు భద్రత లేకుండా పోయిందనే అభద్రతా భావం కూడా మహిళల్లో, రాష్ట్రంలో ఉన్న మహిళల్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఏది సరిదిద్దుకోవాల్సిన అంశాలు. కాబట్టి ప్రభుత్వం మరి ఊరికే అతను సస్పెండ్ చేయటం, పోలీసు సిఐని సస్పెండ్ చేయడంతో కాదండి. ఈ టోటల్ రూట్స్ లోనే తేడాలు ఉన్నాయి. ఆ రూట్స్ ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను సురేష్ గారు. కరెక్ట్.